చెప్పండి మేడం. ఏ మాట్లాడకండి మీరు. సరే చూసుకోండి ఒకసారి. మనం 4 పార్ట్స్ చేయాలి కదా, దానికోసం అనేసి ఒక బాక్స్ లాగా మనం తీసుకుంటాం 4 పార్ట్స్ అయితే. బనియన్ వచ్చేసరికి ఎన్నింటిలో పెట్టాలన్నా 10 అంటే వాళ్ళ ఆ పర్సనాలిటీ బట్టి నేను 10 పెట్టాను. ఈ 18 ఇంచుల పొడవులో 7 ఇంచుల పైన షోల్డర్ తీస్తున్నాము. ఈ 7 ఇంచుల్లో 3 ఇంచులేమో నెక్కి, ఇంకా మిగిలిన 4 ఇంచెస్ ఏమో షోల్డర్. ఇప్పుడు షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. అది బనియన్ అయినా పెట్టికోట్ అయినా పంజాబీ డ్రెస్ అయినా నెక్కి ఎంతైతే తీసుకుంటున్నామో షోల్డర్ కూడా అంతే తీసుకోవాలి. స్ట్రైట్గా లైన్ చేసి ఇలా కొట్టాలి. కొంతమంది అడుగుతున్నారు ఇది కూడా 7 కొట్టాలా అని అడుగుతున్నారు. అదేం అవసరం లేదు. మనకి ఎంత ఇది చెస్ట్ సైజ్ ఎంత కూడా అది మిగిలిన బ్యాలెన్స్ రిమైనింగ్ కూడా తీసేస్తాం. మనం క్లాత్ చేస్తాం. ఇక్కడ చంటకు వచ్చేసరికి 1 ఇంచ్ రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి 6 ఇంచెస్ చేస్తున్నాను. ఇంకా పైకి పెట్టుకున్న కావాలి. ఇది ఫ్రంట్ నెక్, ఫ్రంట్ పార్ట్కి సంబంధించిన మాట. ఇది 1 ఇంచ్. ఇప్పుడు నేను 1 ఇంచ్ చెప్పాను, 7 ఇంచెస్ ఏమో చెస్ట్కి, ఇంకొక 14 ఇంచెస్ దగ్గరికేమో నడుముకి అని చెప్పాను కదా. ఆ నడుము ప్లేస్లో ఇప్పుడు చెస్ట్ ఎంత ఉన్నది, ఎవరైనా ఒక మెజర్మెంట్ చెప్పండి. చెస్ట్ ఎంత ఉందో 8.5 ప్లస్ 1.5 ఇంచు ఖర్చు. ఇది నడుము, ఇది ఛాతీ లైన్. ఏదైతే షోల్డర్ డౌన్ చేసుకున్నాం చూడండి, ఇది చంక డౌన్ చేసుకున్నామో ఈ లైన్ వచ్చింది. ఇది ఛాతీ లైన్ ఇదే వస్తుంది. తర్వాత ఇంకొక 14 ఇంచుల దగ్గరికి నడుము వస్తుంది. ఇప్పుడు నడుము ఎంత 8 అండి. 8. ఇంకొక 1.5 ఖర్చు. మనకి షేప్ ఇలా వస్తుంది. హిప్ దగ్గర కంటే మరి కింద తీసుకున్నాం అనుకోండి, హిప్ సైజ్ పెరుగుతుంది. ఇక్కడ అంటే ఏం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మరి ఏమి ఉండదు కాబట్టి కొంచెం జస్ట్ కొంచెం కాల్ తీసుకుంటాం అంటే ఇలా వస్తుంది. ఇప్పుడు అసలు మెజర్మెంట్కి లైన్ కలపాలి. ఖచ్చితంగా కలపాలి. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి నెక్ సైజ్ ఒకటే మారుతుంది, ఇంకేమి మారదు. నెక్ వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ తీసుకుంటాం అంతే. ఇది 1 ఇంచ్. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇది కటింగ్ చేసేదాంట్లో అర్థమవుతుంది. ఒకసారి వస్తే అది కూడా చెప్తాం. అన్ని బ్లాక్ సిజర్లే కదండి, అందరి బ్లాక్. ఇంకో పేపర్ ఉందా? ఇప్పుడు ఏం కట్టించింది? 4 ఫోల్డింగ్స్ వేయాలి కదా. ఏ క్లాత్కి అయినా సరే 4 ఫోల్డింగ్స్ వేయాలి. 1 2 3 4 4 ఫోల్డింగ్స్ వేసినట్టు. 4 ఫోల్డింగ్స్లోనూ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే షోల్డర్ తీసుకుంటున్నాం. ఫస్ట్ షోల్డర్ ఎంత అన్నాము? 7 ఇంచెస్. 7 ఇంచెస్లో 3 ఇంచులు నెక్, 4 ఇంచులు వచ్చేసరికి షోల్డర్. మళ్ళీ 7 ఇంచెస్ నెక్ డౌన్, అదే షోల్డర్ డౌన్. చంక రౌండ్ వచ్చేసరికి 1 ఇంచ్ ఖచ్చితంగా తీసుకోవాలి. 6 ఇంచెస్ వచ్చేసరికి ఇది కూడా 1 ఇంచ్. ఇది
ఛాతి లైన్ ఒక 7 ఇంచులకి, ఇంకొక 7 ఇంచులకి నడుము లైన్. ఈ అమ్మాయిది టోటల్ 18 ఇంచులు పెట్టుకుంటున్నాం. టోటల్ లెంత్ లైన్ అని, ఇది నడుము లెంత్, ఇది చెస్ట్ లైన్ అన్నమాట. చెస్ట్ వచ్చేసరికి 8.5, 1.5 ఖర్చు. నడుము వచ్చేసరికి 8, 1.5 ఖర్చు. ఇది కిందకి టోటల్ లెంత్ దగ్గరికి వచ్చేసరికి జస్ట్ కొంచెం షేప్ ఇచ్చి తిరుగుతున్నాడు అంతే. ఇది 8, 1.5 ఖర్చు. ఇది టోటల్ వచ్చేసరికి 18 ఖర్చు. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం ఏం చేసుకోవాలంటే నెక్ ఒకటే, మిగతా అన్ని మెజర్మెంట్స్ ఒకటే. నెక్ ఒకటే వేరేగా కట్ చేస్తాం. సో నేను మొత్తం అంతా కట్ చేసేస్తున్నాను, నెక్ ఒకటే మాత్రం ఆపేస్తున్నాను. దానికి దీనికి ఈక్వల్గా ఉండడం కోసం ఇక్కడ ఒక కచ్చక్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో 2 ఎక్స్ట్రా ఉంటాయి. ఒకటేమో నెక్, ఒకటేమో ఓపెన్. దీన్ని ఓపెన్ చేసేసుకుంటాం. ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసేసుకుంటాం. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఓపెన్ అవ్వదు, కానీ నెక్ ఒకటి మాత్రం కొంచెం చిన్నగా తీసుకుంటాం. కన్నా తక్కువ అన్న తీసుకోవచ్చు, కానీ ఇంకా ఎక్స్ట్రా అనవసరం. ఇది 1 ఇంచ్. మనం ఎట్లా తీసుకున్నా సరే డ్రాయింగ్ కటింగ్ చేసేటప్పుడు కవర్ చేసుకోవాలి, నీట్గా వచ్చేలా తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ పైన అయ్యో ఇలా ఇది బనియన్. ఇక్కడ హుక్స్లు పట్టి, హుక్స్ కాజలు పట్టి ముందే తీసేసుకుని పెట్టుకోవాలి. ఇంత లెక్కకి హుక్స్ పట్టి, హుక్స్ కాజలు పట్టి ముందుగా తీసేసుకుని మనం పక్కన పెట్టి స్టిచ్ చేసినప్పుడు దీనికి హుక్స్ పట్టి అని, దీనికి హుక్స్ కాజలు పట్టి అని తయారు చేసుకోవాలన్నమాట. ఇది బనియన్. ట్రై చేయండి అన్నమాట.